అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. రైస్ చేశానండి. చాలా మెత్తగా అయిపోయింది. మెత్తగా ఉంటే తినరు కదా! ఏం చేయాలి అని చెప్పేసని నేను మళ్ళీ రైస్ వండాను మా హస్బెండ్ కోసం. టైం అయిపోతుంది అని. అది ఏం చేయాలా అని చెప్పని చూస్తూ ఉంటే స్వీట్ రైస్ చేద్దాం అనేసి పాలేస్తున్నా దీంట్లో. నేనైతే ఇట్లనే చేస్తాను. ఎప్పుడైనా అన్నం మెత్తగా అయిపోతే ఇట్లానే చేస్తాను స్వీట్ రైస్. మీరైతే ఏం చేస్తారండి? నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఏం చేస్తారా రైస్ మెత్తగా అయిపోతే? అంటే వేస్ట్ కాకుండా మళ్ళీ ఏం చేస్తారా అని చెప్పేసని తెలుసుకోవాలని ఉంది. నేను కూడా నేర్చుకుంటాను. కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎట్లా ఏం చేయాలని. నేనైతే స్వీట్ రైస్ చేస్తా ఇట్లా పాలేసి. ఎవరికన్నా తెలియకపోతే ఇట్లా కూడా చేసుకోండి, వేస్ట్ అవ్వదు, బాగుంటుంది స్వీట్ రైస్. ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోయింది కదండి రైస్. ఇట్లా ఒక 5 మినిట్స్ ఇట్లా ఉంచేసి పాలల్లో ఇలా ఉంచేస్తే సరిపోతుంది. ఆ రైస్ అంతా పాలకి పట్టేస్తుంది. దీంట్లో ఇంకా బెల్లం వేసుకోవాలి. నేనైతే ఇట్లా బెల్లం తీసుకున్నానండి. ఇది ఎంత ఉంటుందో మరి నాకు అంత ఐడియా లేదు. 1/2 kg మీద కొంచెం ఎక్స్ట్రా ఉంటుందంట. కొంచెమే రైస్ ఉంది కదా, సో సరిపోతుంది అని చెప్పింది మా అత్తయ్య. సో ఇక్కడ కర్ణాటక బెల్లం ఇలానే ఉంటుందండి. ఆంధ్రాలో వేరేలా ఉంటుంది కదా. ఆంధ్ర బెల్లం నాకు ఇష్టం. ఆంధ్ర బెల్లం చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఇక్కడ కర్ణాటకలో ఇదే దొరుకుతుంది మాకు. సో దీంతోనే అడ్జస్ట్. మేము ఊరు వెళ్ళినప్పుడల్లా అక్కడ తెచ్చుకుంటామండి. బెల్లం, మినపప్పు అవన్నీ తెచ్చుకుంటాము. రైస్ ఇట్లా ఉడుకుతుంది కదండి, దీంట్లోనే వేసేస్తే బెల్లం కూడా కరిగిపోతుంది. స్వీట్ ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే నేనైతే షుగర్ వేస్తాను. అప్పుడు దాన్ని సరిపడా చూసి షుగర్ వేస్తాను. ఫైనల్గా ఎలా వస్తుందో చూపిస్తా ఫ్రెండ్స్. బాగుంటుంది స్వీట్ రైస్ ఇట్లా. అన్నం ఎప్పుడన్నా మిగిలిపోతే ట్రై చేయండి. మిగిలిపోతే కాదు, అన్నం మెత్తగా అయిపోతే తినలేము కదా మధ్యాహ్నం లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ. అట్లా ఇట్లా స్వీట్ రైస్ చేసుకోవచ్చు. మిగిలిపోతే కాదు, సారీ. చూసారా కలర్ చేంజ్ అయింది, రెడ్ కలర్లోకి చేంజ్ అయింది కదా. ఇది కొంచెం ఇలా అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం నెయ్యిలో వేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్. చూసారా నెయ్యి ఎంత మంచిగా ఉందో కదా చూడ్డానికి. మా అత్తయ్య ఇంట్లోనే చేస్తారు ఫ్రెండ్స్. నెయ్యి పూసగా ఇంట్లోనే చేస్తారు పాపం. తను కొంచెం రిస్క్ అయినా కానీ చేస్తారు ఇంట్లోనే. ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ నెయ్యి మాత్రం. సో ఇంకొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, కిస్మిస్ వేస్తాను. నెయ్యి విషయంలో మాత్రం చాలా ఓపికగా చేస్తారు ఫ్రెండ్స్ మా అత్తయ్య. ఇంకొంచెం వేస్తున్నా నెయ్యి. స్మెల్ చాలా బాగా వస్తుంది, నెయ్యి స్మెల్. ఈరోజే చేశారు. అంటకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంతా మాడిపోతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. కొంచెము చూడండి, కలర్ చేంజ్ అయిపోతుంది. కరిగిపోయింది చాలా వరకు బెల్లం. ఇంకొంచెం ఉంది. పాలు కూడా సరిపోయినాయి కరెక్ట్గా. డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేగిపోయినాయండి. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అండ్ కిస్మిసే. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం ఇలాచీ ఇలా తీసుకున్నానండి, టేస్ట్ బాగుంటుంది కదా వేస్తే. సో అయిపోయింది చాలా వరకు. రైస్ అయిపోయింది. ఒక 2 minutes. కొంచెం షుగర్ వేస్తున్నానండి. ఎందుకో నాకు బెల్లం వేసినా కానీ కొంచెం షుగర్ వేస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. అందుకే వేసాను. స్వీట్ సరిపోయింది, కొంచెం వేసాను. బాగా అనిపిస్తుందని నా ఫీలింగ్.
సో అదంతా కరిగిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్నాను. మా హస్బెండ్కి అస్సలు నచ్చదండి ఎక్కువ జీడిపప్పు అట్లా ఉంటే, కానీ నాకు ఎక్కువ ఉంటే నచ్చుతుంది, అందుకే నేను వేస్తాను. అరిచినా ఏమీ సరేలే అనుకుంటానండి. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి. తనేమో కొంచెం లిమిట్గా వేసుకో అంటాడు. నాకు ఇట్లా ఉంటే నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా అంతేనా? కమెంట్ చేయండి. చూడండి మెత్తగా అయిపోతే రైస్ ఇట్లా అయితే నేను స్వీట్ రైస్ చేసేసుకుంటున్నాను. మీరైతే ఏం చేస్తారు? కమెంట్ చేయండి నాకు. అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లోకి పప్పు చేస్తాను, అయిపోతుంది. కాంబినేషన్ బాగుంటుంది కదా పప్పు. సో ఇదండి. సో నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్, మెత్తగా అయిపోతే రైస్. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.